ఎవరబ్బా ఇది? ఎక్కడికి వచ్చారా? അയ്യാ നമസ്കാരം. ഇത് എവൂരണ്ടി? ഇയാളെന്തായി പറയുന്നത്? അങ്ങോട്ട് പ്രസാദം ചോദിക്കാണെന്നാ തോന്നുന്നത്. ഓ അത് ശരി, കൊടുത്തേക്കല്ലേ? നന്നായിരിക്കട്ടെ. വാടോ. ఏంటండి ఇది? ఊరు పేరు అడిగితే చేతిలో పువ్వెట్టి వెళ్ళిపోతున్నారు. ఆకలేస్తోందయ్యా. కావలసినంత పచ్చగడ్డ ఉంది తిని. నేను గుర్రానికి అడిగానా? నాకు ఆకలేస్తోంది. చూడు ചേച്ചി, ആ പെൺകുട്ടി ഏതാണ്? അതാരാന്ന് എനിക്ക് അറിയില്ല. ఇక నిన్న అడిగేదేంటి? నేనే వెళ్ళి తినేస్తాను. వెళ్ళమ్మా మహారాణి వెళ్ళు. డబ్బులు లేకుండా తిను, తనులు తిను. എനിക്കറിയാം, ഇത് തിരുവനന്തപുരം മഹാറാണിയല്ലേ. ഞാൻ കഴിഞ്ഞ പ്രാവശ്യം തിരുവനന്തപുരത്ത് കണ്ടതല്ലേ. നമ്മുടെ കടയ്ക്ക് വരുന്നത് മഹാഭാഗ്യമാണ്. വാ, നമുക്ക് പോയി സ്വീകരിച്ചോണ്ട് വരാം. మెల్లగా నట్లు లూజ్ అవుతాయి. ఎవరిని అంటున్నావు? నన్ను అనుకుంటున్నాను. തിരുവിതാംകൂർ മഹാറാണി നമ്മുടെ കടയിൽ വന്നത് നമ്മുടെ ഭാഗ്യം. అయ్యో ఇది మహారాణి కాదయ్యా, స్టేజ్ యాక్టర్. మహారాణి వేషం వేసింది. എന്താ ഇയാളെന്തായി പറയുന്നേ? ఏంటి? ആരാ മഹാറാണി ഇത്? ഇയാൾ എന്റെ സംസ്ഥാനത്തിൽ പണിക്കാരനാണ്. വിശക്കണൂന്ന് പറഞ്ഞു. ഇയാൾക്ക് വേണ്ടി ഇവിടെ വന്നതാ. అమ్మని ఈ భాష కూడా మాట్లాడుతుంది. అవునులే, ఊరుకో వేషం కదా. പണിക്കാരാണെങ്കിൽ താഴെ ഇരിക്കുക. മഹാറാണി നിങ്ങൾ വന്നാട്ടെ, നിങ്ങൾ വന്നാട്ടെ. నాకు ఈ గడ్డేం అక్కర్లేదు. ఇది కూడా తీసుకెళ్లి మహారాణి గారికే పెట్టు. నాకు టీ తెచ్చు. టీ 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 టీ. ഓ ചായ. అవును పోయా. ഒരു പണിക്കാരനെ പോലെയല്ല, രാജാവിനെ പോലെ ഉണ്ട്. രാജാവിനെ പോലെ ഉണ്ട്. కాసులు అడగవా? కాసులు എന്താ? చిల్లరా చిల్లరా. എന്റെ മഹാറാണി കാശ് ചോദിക്കണം. എന്ത് വിചാരിച്ചു? కర్ణుడి మనవరాలు బంగారంలా ఇత్తడిచ్చేస్తుంది. സ്വർണം ചേച്ചി, ഇത് നോക്ക്, സ്വർണം. అది బంగారం కాదయ్యా, ఇత్తడి ఇత్తడి. അതെ 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 അതെ. മഹാറാണി എന്നെന്നും ദീർഘായുസായിട്ടിരിക്കട്ടെ. തമ്പുരാട്ടി നന്നായിരിക്കണം. സന്തോഷം മഹാറാണി, സന്തോഷം. ఏంటి నీ కడుపు నిండిందా? ఏదైనా మాట్లాడు. లోడా లోడా మాట్లాడేవాడివి ఇప్పుడేమిటి బొమ్మలా కూర్చున్నావు? నిన్నే. నేను మహారాణులతో మాట్లాడినమ్మా. బాలేవాడివి. ఏదో తమాషాకు నేను అలా అన్నాను, దానికే ఫీల్ అయిపోతే ఎలా? కొంచెం ఆగనా అన్నయ్య, కొంచెం ఆగు. ఇది ఏ ఊరు? ఓ మనీ 12 అయ్యింది. ഞാൻ വരട്ടെ. ఇట్రండి ఇట్రండి. ఇది ఏ ఊరు? ఇది బోర్డు. కొట్టానంటే పళ్ళు గిట్టాలి. ఇది బోర్డు అని నాకు తెలీదు. అట్లా మే మోహన్ హిట్లర్ మీసం ఒకటి. ఇది ఏంటి? ఇదా కులువాలి. ఓ కులువాలి. మీ ఊరు కులువాలి. నా ఊరు సీమపట్టి. అయ్యో పట్టి అంటే కుక్క. ఏ వైపు వెళ్ళాలి? എന്താ? പട്ടിയോ? പട്ടി 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 സീമ. ഞാൻ പട്ടിയാണെന്നോ?
എന്നെ പറ്റിയോ എന്നെ പട്ടിന് പറഞ്ഞ പട്ടിന് പറഞ്ഞടാ പട്ടിന് പറഞ്ഞ കറിയ പട്ടിനെ വിളിച്ചോ നോക്കിക്കോ നിങ്ങളേതാ ఊరు పేరు అడిగితే కరుస్తావేంటయ్యా బాబు? ఊరు పేరేగా అడిగాను నేను. എന്തെങ്കിലും പട്ടിന് പറഞ്ഞത് നിങ്ങളത് പറഞ്ഞത് ఏంట్రా ఛీ! ఏం కర్మరా బాబు, ఇది ఊరు కాని ఊరు, భాష కాని భాష, ఎవరిని అడిగినా ఏం చెప్పరు, ఏం అర్థం కావట్లేదు. ఛే! ఎవరిని అడగాలో ఎలా అడగాలో అర్థమై చావట్లా. చి పాపం. എനിക്കൊരു ഉമ്മ തരൂ. నువ్వేమన్నా? అది എനിക്കൊരു ఉమ్మ తరుమో అన్న. ఉమ్మంటే? ఉమ్మ అంటే నువ్వు దారి అడిగావుగా, అదే నేను ఊరి భాషలో అన్నాను. మరి పట్టిసే వెళ్ళాలంటే ఎలా అడగాలి? ఇరికి అణచి ఒక ఉమ్మ తరుమో. ఇందులో పట్టిసీమ లేదే. ఇరికి అణచి అంటే పట్టిసీమనే. ఓ, ఇరికి అణచి ఒక ఉమ్మ తరం. ముందే చెప్పచ్చుగా నువ్వు. నువ్వు ముందే అడిగి ఉండొచ్చుగా. చెప్తే అడిగిపోతావా? చలాయ్ 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 చలాయ్, ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్. ఇరికి అణిచి ఒక ఉమ్మ తరం. ఇదేదో చిన్నపిల్లల్ని అడగకూడని విషయం ఏంటుంది. అన్నా నమస్కారం. అన్నా నమస్కారం. నాది వెస్ట్ కూడా. గోదావరి. చాలా అందంగా ఉన్నారు. ఇడికి అణిచి ఒక ఉమ్మ తరం. എന്താ ഇരിക്കി അണിച്ച് ഒരു ഉമ്മ തരും. ഞാൻ ആണും പെണ്ണും കട്ടവനാണല്ലോ വിചാരിച്ചു. ഇനി ഒന്നും നടക്കില്ല, തിരിച്ചു പോവാ. ఆడి భాష ఆడికి తెలియనట్టుంది. వేండ నల్ల మోనలే. ఆహా, కన్న తల్లి కొడుకుతో ఉంది. ఈమెను అడిగితే తెలుస్తుంది. తల్లి నమస్కారం. నమస్కారం. అబ్బాయా? చీచి అందంగా ఉన్నాడు. ఇరికి అణిచి ஒரு ఉమ్మ తரும். എന്താ? అయ్యయ్యో, ఇరికి అణిచి ஒரு ఉమ్మ తரும். అయ్యో చేచి మీనా చేచి. అయ్యో, అరవక తల్లి, అరవక తల్లి, తల్లి అరవకమ్మా. అమ్మ తల్లి అరవకమ్మా. ఊరికి దారి అడిగాను బాబు, ఊరికి అరుస్తుంది. നമ്മുടെ നേതാവിന്റെ അനീതിയോടെ അതുകൊണ്ട് അവനെ കെട്ടിവെച്ചിരിക്കുന്ന അറിയാമോ? నేనేం తప్పు చేశానే బాబు? ఊరికి దారి అడిగానంటే దానికి నన్ను చెట్టు కట్టేస్తారా? అయ్యో, చీమలు కుట్రాన్ని చోటు కొడుతున్నాయి బాబు. ഗുളുവാടി സ്ഥലത്തിന്റെ പേരാണ് ഞാൻ പറഞ്ഞത്. ഉമ്മ കൊടുക്കാൻ ഞാൻ പറഞ്ഞിട്ടില്ല. നേതാവേ, ഇവൻ പെണ്ണുങ്ങളോട് മാത്രമല്ല എന്നോടും ചോദിച്ചു ഉമ്മ. എന്ത് നിന്നോട് ചോദിച്ചോ? అవునవును, ఆయన్ని దారి అడిగాను. എടാ പഹയ, എന്റെ അനിയത്തെ പറ്റി എന്ത് വിചാരിച്ചു? ആരും ചോദിക്കാനില്ലെന്ന് വിചാരിച്ചോ? ഈ മരത്തിൽ നിന്നെ കെട്ടിവെച്ചെന്നറിയാവോ? ഇന്ന് രാത്രി നിന്നെ കത്തിച്ചു കളയാ. వద్దు ചേട്ടാ వద్దు. ആ, നീ ആര്? ഞാനൊక డ్రామా ఆర్టిస్ట్ ആണ്. നിനക്ക് എവിടെ കാര്യം? അയാളെ తీసుకెళ్ళాలని వచ్చాను. എന്തോന്ന്? അവൻ എന്റെ അനിയത്തോട് എന്താ ചോദിച്ചെന്ന് നിനക്കറിയോ? എന്താ ചോദിച്ചെന്നോ? അവനെ ഇവളോടെ ഒരു ഉമ്മ കൊടുക്കാവോന്ന്. ചേട്ടാ, ఆయన వదిలేయండి ചേട്ടാ. അത് പറയാൻ നീ ആരാ? അയാൾ എന്റെ ഭർത്താവാണ്. അത് ഞാൻ എങ്ങനെ വിശ്വസിക്കും? ഇതെന്റെ വിവാഹ മോതിരമാണ്. നിന്റെ ഭർത്താവാണെങ്കിൽ വെറുതെ വിടണമെന്നുണ്ടോ? అతనికి కొంచెం పిచ్చి ఉందండి. ప్రాంతో ఇయాల్తో అడా ഒരു പ്രാന്തന നമ്മുടെ ഭ്രാന്തി ഭ്രാന്തി വാടാ എളിച്ചൂടോ. ആ ചിബുച്ചിക്കിലേക്ക് ചിക്ക ചിക്കി കച്ചാ. നിങ്ങൾ നാലാട്കൾ കിഴക്കോട്ടയിൽ ഇലക്ക് ചെല്ലണം. നിങ്ങൾ നാലാട്കൾ അപ്പുറഞ്ഞ തെന്നന്തോപ്പുക്ക് ചെല്ലണം. പൊരച്ച ആൾക്കാർ ചോലൂർ വാലത്തോപ്പുക്ക് ചെല്ലണം. ఏటా కాఫీ తాగుతారా? నేను ఇంక ఉన్నానని ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అనుకుంటా. తీసుకురాబోయి నిద్రపోయి అంత ఆలస్యంగా వచ్చిందో చూడు. నాకు మాత్రం తీసుకురాక, ఇంక మొత్తం 12 పేరు కాక. కరెక్ట్ అల్లే? అదే. అందరికి తీసుకురా. నింగళ పని బాగా ఉందల్లే. పని వాళ్ళు ఎవరిని పిడిచిట్టు పోయిదే. అయ్యా నమస్కారం. నమస్కారం. ఆరాన నింగల్. అయ్యా నమస్కారం. ఓ తెలుగా? ఏ ఊరు నుంచి వచ్చా? ఏం కావాలే? నేను ఒకటి అడుగుతాను, దానికి అర్థం చెప్పాలి. అడగండి. విన్న తర్వాత మీరు చెప్పులు తీయకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదండి. మీరు అడగకూడదు అడగరుగా? అడగండి. పర్లేదంటారా? పర్వాలేదు, అడగండి. ఇరికి అణిచి ఒక ఉమ్మ తరం. పోయికో జోల్లోకమ్మో. పోయికోడా. ఏంటి అడిగారు? ఏం చేయరు కదండి. ఏం చేయను అడగండి. భయంగా ఉందండి. పర్వాలేదు, అడగండి. ఇరికి అణిచి ఒక ఉమ్మ తరం. ఇదేంటయ్యా బాబు, మగాడికి ముద్దిస్తావు? గట్టి కావాలించుకొని ముద్దేమన్నారు కదండి. నేను ఎప్పుడు అడిగాను? ఇరుకాల చోరు ఉమ్మాతరం అన్నారు కదండి. అదేనండి ఇదే. సాటి మొగారు కనుక బొగ్గు మీద ఇచ్చానండి.
ఇది ఆడపిల్ల అన్నట్టయితే లిప్పుతో లిప్పుకు డైరెక్ట్ గా ఇచ్చునే ఉండండి. ఏండే ఏమండి? నేను మగండే కదండి. డెఫినెట్ గా. అయ్యో ఏంటి? చిన్నబాబు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే మీ డ్రామా ట్రూప్ ఎక్కడ ఉందో చెప్పి వదిలేస్తాను. వాళ్ళ ఏమైపోయారో. వాళ్ళు ఎక్కడున్నా నేను మాత్రం ఇక వాళ్ళతో పాటు ఉండను. ఏ ఆ నాటకాల బ్రోకర్ నన్ను తప్పకుండా అమ్మటం మాత్రం ఖాయం. అవునా? మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పి వదిలేస్తాను. అంటే నా చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు. అక్కయ్యే నన్ను పెంచింది, అమ్మలా చూసింది. కానీ మా బావే మా అక్కకి దినదిన గండంలా ఉండేది. నేను ఇంట్లో లేకుండా చూసి దీన్ని ఏమైనా తీసుకొచ్చుకున్నావా? నువ్వు ఉండవే, నువ్వు ఎక్కువ. చూడండి. ఏమే పోయిందా? పోయావా? పో. అయ్యా ఏంది అలా చూస్తున్నావా? మీ అక్క పోయిందనా? నువ్వేం దిగులడుకో, నేను అంతకన్నా ఎక్కువగా చూసుకుంటాను. ఏంద గుడ్ల అప్పగించా? ఏందా? ఎక్కడిగా? అగా అక్కడి నుంచి నేను వచ్చేసి ఈ డ్రామా ట్రూప్ లో చేరాను. బావకి భయపడి ఈ వేషాల్లో మొహం దాచుకుంటున్నాను. దిగులు పడదురాని, దేవుడు ఉన్నాడు. దేవుడు మంచివాడికి అన్యాయం చేయడు. ఓ పని చేద్దాం. చిన్నబాబు చాలా మంచివారు. వారికి చెప్పి నీకు పని ఇప్పిస్తాను. నువ్వు నాతో అక్కడే ఉండొచ్చు. కానీ ఏంటి? చిన్నబాబు గారు పెళ్ళయ్యే వరకు మన ఇద్దరి మధ్య ఒక ఇది ఉంది కదా, అది ఎవరికి తెలియకూడదు. మన ఇద్దరి మధ్య ఉన్న ఇది ఏంటి? అయ్యో ఏమి లేదా? ఏంటి ఏంటి ఏముంది? అందుకే ఆడాలి నమ్మకూడదు అనేది. నేను నిన్నే నమ్ముకున్నాను. అయ్యో ఏమైంది? ఒళ్ళంతా ఏదో ఏదో అయిపోతుంది. దొంగ నా ముద్దు రంగ, నా ముద్దు రంగ. ఏం లేదమ్మా. నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. నీకేం కాలేదుగా? ఎవరికేం కాలేదుగా? ఏం కాలేదు చిన్నబాబు. అది సరే, నిన్న వెళ్ళి ఇవాళ వస్తున్నావేంటి? అయ్యో ఏం అడుగుతారులేండి మీరు. దారి తప్పి ఊరు కాని ఊరు పోయి భాష తెలియక పరదేశిలా అందరి చేత తన్నులు తిన్నాను. జీవితంలో ఇలా జరగలేదు చిన్నబాబు. అవును, బండి మాత్రమే తీసుకొచ్చావా? బండి మాత్రం ఎలా వస్తుంది చిన్నబాబు? గుర్రాలు వచ్చినాయి. ఏంటి చిన్నబాబు పెద్ద గొడవ అయిపోయింది. కాపాడిన చాలక మన ఇంట్లో చోటు కూడా ఇవ్వాలట. ఎందుకంటే తనకు వేరే దిక్కు లేదట. ఆ డ్రామా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట, ఇవిడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదట. ఇంటికి తీసుకెళ్ళనంది. నేను అదేం కుదరదన్నాను. నీకెందుకు అదంతా? చిన్నబాబు నేను చెప్పుకుంటానంది. తీసుకొచ్చా. తెలివైన పిల్ల. మొత్తం ఇక్కడ ఎంతో మంది బ్రతుకుతున్నారు. తను ఉంటే తప్పే ఉంది. అది మీ ఇష్టం చిన్నబాబు, అది మీ ఇష్టం. నాకు దానికి సంబంధం లేదు. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా పో. తీసుకో. అది కాదు, ఇది అక్కడ పెట్టు. అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ కాదు, అక్కడ. ఏదో ఒక చోటు చెప్పమ్మా. ఇలా చూడు, నేను ఇంటి కాబోయే కోడల్ని. విసుక్కున్నావో నీకు వెక్కుల్లో చోటు చేస్తాను. అంత మాటలకమ్మా. పెట్టక్కడ. అలాగే నువ్వు ఎట చెప్తాంటే నోరు మూసుకురావయ్యా. ఎవరు మీరు? ఏంటి కగ్గోలా? అక్క, రంగా, ఏమైందక్క?
నువ్వు లేక నాటకం ఆడలేవే తల్లి. ఆ దొంగ కాంట్రాక్టర్ తన్ని తరివాడే తల్లి. ఏంటా ఏడుపులు మొత్తం వీళ్ళ ఏడుపులు మొత్తుకోలేంటో ఒకసారి అడుగు. మొత్తం నోరు కొట్టేస్తా. ఏంటి ఇక్కడ నాటకాలు ఆడడానికి వచ్చారా? కాదు సీతాపతి. ఏం లేదు గురు, రంగనాయకి లేకుండా నాటకం వేయడానికి కుదరలేదు. ఏదో రకంగా వేద్దామని ఈవిడ్ని హీరోయిన్ గా చేసి నాటకం మొదలు పెట్టాం. ఈ మాట హీరోయినా? రాళ్లతో కొట్టుంటారే. ఒక రాయా 100 రాళ్ల 100 రాళ్ళు వేసి కొట్టారు. ఆ రాళ్ళన్ని కలిపి మనం ఇల్లు కట్టుకోవచ్చు. వేరే దారి లేక రంగనాయకిని తీసుకెళ్లిపోదామని వచ్చాం. ఎందరో మీ సంస్థానం నమ్ముకున్నారు. వీళ్ళకి కూడా ఇక్కడే ఏదైనా పనిచ్చారంటే బతికిపోతారు పాపం. నీకు తెలియందే ఉంది, నాకు నాటకాలన్నా నాటకాల వాళ్ళన్నా మహా ఇష్టం కదా. ఆ చలపతి, అయ్యా, అందరికి తగిన పనిచ్చి వాళ్ళందరూ ఇక్కడే ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. నువ్వు నాటకంలో ఏం వేషం వేస్తావు? నేనా సేనాధిపతి. అయితే చీరలను శుభ్రంగా తుడు. నువ్వేం వేషం వేస్తావు? నేనే మంత్రిని. బిల్డింగ్ బూజులపడం నీ ఉద్యోగం. నువ్వేం వేస్తావు? నేను ప్లే బ్యాక్. కోట చవడ చూసుకో. నువ్వేంటి? తాళం. మరి ఇంకే నాతో ఉండు. నీ కథ ఏంటి? నేను మేడం. నీ పని మేడ మీద. నువ్వేం వేషం వేస్తా? రంగనాయక్ లేదనుకో నేనే హీరోయిన్ వేషం వేసి. అయితే రోజుకు 2 సార్లు నీళ్ళు వేసుకోవాలి. నూతిలోంచి 2 సార్లు నీళ్లు తోడాలి. అంతఃపురంలోనా? రామాపురంలో. ముత్తొస్తాడా? అమ్మో, నీ పని చెప్ప. ఏంట్రా పోజు కొడుతూ నిల్చున్నావు? నువ్వేం పాత్ర? రాజపాత్ర. పాత్ర అర్థం కలదా? రాజుగారి పాత్రలో గుర్రం ఎక్కి టక్కుంటకుంటకుంటకుంటకుంటకుంట. గుర్రం ఎక్కి వెళ్తావా? ఇవాటి నుంచి ఇక్కడ గుర్రపు లద్దెలని నువ్వే ఎత్తాలి. లద్దెల? అవును. కుదరదు. రాజు వేషాలేసే నేను లద్దెలెత్తితే నా గౌరవం పోతుంది. ఇంకేమన్నా తీసుకోవా? నా మాట వినకుండా నీ జీవితమే పాడవుద్ది. గురు గురు నీకు దండం పెడతాను గురు. ఆహా, కొట్టేడమైనా మన్మధుడిలా ఉన్నావు గురు. నాథా, ప్రాణనాథ. ప్రతి అడ్డమైన వాళ్ళు ఇలా వాటేసుకోవడానికి నీకు సిగ్గులేదు? లేదు, వీరే నా కలలోకొచ్చిన మన్మథుడు. మన్మథుడా? మట్టి కదా. ఏం చూసి నువ్వు ఇన్ని మన్మథుడు అంటున్నావు? సన్నని ఈ దేహం, ఎర్రని ఈ సింధూరం, సుందరమైన ఈ శిరోజం. సుందరాన్ని రేపు తెల్లారేక చూద్దు గాని. నా ముత్తు దొంగ. మొత్తం ఏం చేస్తున్నావు? ఊగుతూ ఊడుస్తున్నాను. నేనేం తప్పు చేశాను చెప్పండి? జమీందార్ గారు ఆ పని పిల్ల మీద ఒక కన్నేశారు అన్నాను. అది తప్పేంటి? నిన్ను కాదు అంది, నన్ను నేనే అనుకుంటున్నాను. ఏ రోజైతే ఆడ అమ్మాయిని చేసుకుంటానన్నాడో ఆ రోజే ముహూర్తం నిశ్చయించి వాళ్ళు పెళ్లి చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ జమీన్ మొత్తం నా సొంతం అయి ఉండేది. తప్పు చేశాను రే. గుడ్డు చేలో పడకముందే కంచె వేసేయాలి. ఎవరా పని పిల్ల? పేరు రంగనాయక్ అంట. నాటకాల్లో యాక్షాలు వేసేదంట. నాథా, అయ్యో దుఃఖింతురేలా? రతీదేవి, నీకెంతో ఇష్టమైన నా శిరోజాల్ని రాత్రికి రాత్రి వచ్చి కొరిగిపోయాడు అమ్మా. పలకవలదు నాథా, ప్రాణం పోయినను సింహం సింహమే, ఏమున్నను లేకున్నను మన్మధుడు మన్మధుడే. నేను వలసినది తమ చెంతనన్నది ఉన్నదా? ఈ తనువు తమ కర్పితం. ఆహా ఆహా, ఈ మాటలు వినగానే నేను హెలికాప్టర్ లేకుండా ఎగురుతున్నట్టుంది, ఆకాశాన్ని అందుకున్నట్టుంది. ఈ ఆనందంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. కల్లోనే చావకుండా నా శిలకం లేకపోవడానికి వచ్చావంటరా? ఇక నువ్వు రావో ఎక్కడికి? నడుగు రాయి కట్టి నూతిలో తోయడానికి.